అనగనగా సకినేటిపల్లి అనే గ్రామం. ఆ గ్రామంలో రాఘవయ్య అనే ఒక పచారీ సరుకుల వ్యాపారి ఉండేవాడు. అతనికి 2 కొడుకులు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేసిన రాఘవయ్య ఎటువంటి పరిస్థితులొచ్చినా ఉమ్మడి కుటుంబంలోనే కొనసాగాలని కోడళ్లకు షరతు పెడతాడు. అదే ఊరిలో వడ్డీ వ్యాపారం చేసే సోమయ్య రాఘవయ్య చిన్ననాటి స్నేహితుడు. ఇదిలా ఉండగా ఓ రోజు సోమయ్య అక్కడికి వస్తాడు. ఏమయ్యా రాఘవయ్య, ఎలా ఉన్నావు? ఎలా ఉంది నీ కొడుకుల కొత్త సంసారం? కోడళ్ళు బాగా ఉన్నారా? ఈ మధ్యనే పెళ్ళైందిగా, ప్రస్తుతానికైతే బాగానే ఉన్నారా? వారు అలా కలిసి ఉంటే చాలు. పిల్లలిద్దరికీ బాధ్యతలు అప్పచెప్పి నేనిక ప్రశాంతంగా వెళ్ళిపోతాను. ఏమిటేమిటి, అప్పుడే వెళ్ళిపోవడం గురించి మాట్లాడుతున్నావు? ఇంకా నువ్వు చూడాల్సింది చాలా ఉందిరా. మనవల్నెత్తుకోవాలి, వాళ్ళ ముద్దు ముచ్చట్లు చూడాలి. నాకు చూడాలనే ఉందిరా, కానీ మన చేతిలో ఏముంది? అంతా పైవాడిదయ్యా. అసలే మన ఆరోగ్యం అంతంత మాత్రం. ఇదిగో ఇదే మరి. ఇంతకాలం ఎంతో కష్టపడి వదిలేకపోయినా ఒక పక్క పిల్లల్ని మరొక పక్క వ్యాపారము చూసుకుంటూ చాలా ఇబ్బందులు పడేవాడివి. ఇంతవరకు నెట్టుకొచ్చావు. ఇప్పుడు ఇక ప్రశాంతంగా మనవలు మనవరాళ్లతో ఆడుకోవలసిన సమయంలో ఎందుకురా నీలో ఇంత నిరుత్సాహం? ఏమీ లేదురా, కోడళ్ళు ఎలా ఉంటారో అన్న భయం. పెద్ద కోడలు లక్ష్మి బాగానే అర్థం చేసుకుంటుంది, కాని చిన్న కోడలు సుజాత చిన్నప్పటినుంచి బాగా గారాబంగా పెరిగినట్టుంది. ఎప్పుడూ తన లోకంలో తానుంటుంది. పెద్ద కోడలతో సఖ్యతగా ఉండలేకపోతోంది. తన ఆవేశంతో ఈ కుటుంబం ఎక్కడ చెదిరిపోతుందోనని భయపడుతున్నాన్రా. చూడు రాఘవ, నువ్వే చెబుతున్నావుగా తాను చిన్నపిల్ల అని. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయిలే. నువ్వు అవన్నీ మర్చిపోయి వైద్యుడు ఇచ్చిన మందులు చక్కగా వాడి వారసుల కోసం ఎదురుచూడు, అంతే. అయినా అలాంటిదేమైనా ఉంటే మీ పెద్దవాడున్నాడుగా, వాడు చూసుకుంటాడులే. అదేరా నా నమ్మకం కూడా. చిన్నవాడు కొంత ఆవేశపడినా మా పెద్దవాడికి మాత్రం తమ్ముడంటే చాలా ఇష్టం. వాడి మీదే నా ఆశలని. సరేలే, ఇక నువ్వేమీ ఆలోచించకు, విశ్రాంతి తీసుకో, నేను వెళ్ళొస్తాను అని ధైర్యం చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు సోమయ్య. ఇంతలో అక్కడికి దుకాణం నుండి చిన్న కొడుకు వస్తాడు. రారా, ఏమిటి ఇంత పొద్దుపోయింది? అన్నయ్య ఇంక రాలేదా? లేదు నాన్నా, పట్నం నుండి ఏవో సరుకులు వచ్చేది ఉందంట. అవి వచ్చిన తర్వాత వస్తాను అన్నాడు. అవునా, సరుకులొస్తున్నాయా? అవి రాగానే పక్క ఊరు జమీందారు గారికి పంపించాలరా. రేపు ఉదయం నువ్వు వాటిని తీసుకుని వెళ్ళి ఇచ్చిరా. అలాగే నాన్నా, అవన్నీ అన్నయ్య నేను చూసుకుంటాం గాని నువ్వు ప్రశాంతంగా నిద్రపో. అన్నట్టు నువ్వు భోజనం చేసావనన్నా? చేశానురా. కోడళ్ళున్నారుగా, వాళ్ళు అన్నీ నాకు సమయానికి అమర్చుతున్నారు. కాకపోతే నాకే కొంత ఒంట్లో నలతగా ఉంటోందిరా, అందుకే కొద్దిగా నడుము వాల్చాను. అవునా, వైద్యుణ్ణి పిలిపించమంటావు నాన్నా? అదేం లేదురా, ఏదో చిన్న సమస్య. ఇది ఎప్పుడు నాకుండేదేగా. నువ్వెళ్ళు. సరేనన్నా, ఇక నువ్వు పడుకో. నేను రేపు ఉదయమే లేచి సరుకులు తీసుకుని జమీందారు గారి దగ్గరికి వెళ్తాను. సరేరా. అలా నిద్రలోకి జారుకుంటాడు రాఘవయ్య. చిన్నోడు కూడా అన్నయ్య రాగానే నాన్న చెప్పిన సంగతి చెప్పమని వదిన లక్ష్మికి చెబుతాడు. ఇక మర్నాడు ఉదయమే లేచి భార్య సుజాతకు చెప్పి పక్క ఊరికి బయలుదేరతాడు చిన్నోడు. తన గదిలో నిద్రిస్తున్న పెద్దోణ్ణి భార్య నిద్రలేపుతుంది. యాండి లేవండి, మరిదిగారు ఉదయాన్నే లేచి వెళ్ళిపోయారు. ఈరోజు మీరే కదా దుకాణానికి వెళ్ళాలి. లేస్తున్నాను, ఒక్క నిమిషం. ఇంతలో తండ్రి గదిలో నుండి తండ్రి మాటలు వినపడతాయి. రే పెద్దోడా, ఏరా పెద్దోడా, ఓసారిలా రారా అని మూలుగుతూ పిలుపు వినపడటంతో వెంటనే భార్యతో సహా కలిసి తండ్రి దగ్గరికి వెళతాడు పెద్దోడు. అక్కడ మంచం మీద ఇబ్బందిగా పడి ఉన్న తండ్రిని చూసి కంగారుపడి, ఏమైంది నాన్నా? ఏం కావాలి? పెద్దోడా, నాకు చాలా నొప్పిగా ఉందిరా. నేనిక బతకను. నాకు తెలుసు నువ్వు తమ్ముడిని చాలా బాగా చూసుకుంటావని. ఇక నేను పోయాక కూడా నువ్వు తమ్ముడు కలిసి ఉండండి నాయనా. వాడిది చిన్నప్పటి నుండి చాలా దుడుకు స్వభావం. అందుచేత నువ్వే వాడితో ఏదో విధంగా సర్దుకుపోవాలి. ఎందుకు నాన్నా ఇప్పుడు ఈ మాట్లాడుతున్నారు? అయినా నేను తమ్ముడు ఏం జరిగినా కలిసే ఉంటావు నాన్నా. నువ్వేం బాధపడకు, వాడిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. మన కుటుంబం ఎప్పటికీ విడిపోతున్నానా? అవును మావయ్య, మీరేమీ బాధపడకండి. మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను ఎప్పటికీ ఈ కుటుంబం విడిపోకుండా చూసుకుంటాను. మీరు ఇవేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. మీ మీద నాకు ఆ నమ్మకం ఉందమ్మా. మీ మరిది తోటికోడలు చిన్నపిల్లలు, వాళ్ళు ఏ తప్పు చేసినా పెద్ద మనసు చేసుకుని సర్దుకుపోండమ్మా. అలాగే మావయ్య. ఒరే పెద్దోడా, ఒకసారి నా దగ్గరికి రారా. చివరిగా నేనొక మాట చెప్పాలి నీకు.
అని ఏదో ఒక మాటను పెద్దోణ్ణి దగ్గరకు పిలిచి చెవిలో చెప్పి ప్రాణాలు వదులుతాడు రాఘవయ్య. ఇక ఆఖరి క్షణంలో తన మామగారు తన బావగారితో ఏదో అన్నట్టు చిన్నోడి భార్య గమనిస్తుంది. కాని వాళ్ళు ఏమి మాట్లాడుకున్నదే ఆమెకి తెలియదు. ఇంతలో పక్క ఊరికి వెళ్లిన చిన్నోడు తిరిగి వస్తాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి తమ తండ్రికి దహన సంస్కారం చేస్తారు. ఆ తర్వాత ఒకరోజు, మీ అన్నగారు మీతో ఏమైనా చెప్పారా? దేని గురించి సుజాత? నాకేం చెప్పలేదే. మీ నాన్నగారు చనిపోతూ మీ అన్నయ్యని పిలిచి ఏదో చెప్పారండి. అదేం చెప్పారో నాకు తెలీదు, కాని ఏదో రహస్యం చెప్పినట్టు అనిపించింది. రహస్యమా? అన్నయ్య నాకేం చెప్పలేదే. అయినా అదేమి ఉండదులే. మీరు మరీ అమాయకుల్లా ఉన్నారు. చనిపోయే ముందు మావయ్య గారు బావగారితో ఏదో గుసగుసలాడారు. ఎక్కడన్నా డబ్బు దాచుంచారేమో. ఆ విషయం పెద్ద కొడుక్కి చెప్పుకున్నారేమో. అయినా మీ అన్నయ్య ఆ సంగతి మీతో చెప్పలేదు చూసారా? నాకేదో అనుమానంగా ఉందండి. అలా అనకు సుజాత. మా అన్నయ్య అలాంటివాడు కాదు. నేనంటే తనకి చాలా ఇష్టం. నువ్వే అనవసరంగా పొరపడుతున్నావు. అయ్యో, డబ్బు దగ్గర ఎవరెలాంటివారో చెప్పడం కష్టమండి. మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అయినా ఒకసారి అడిగి చూడండి, ఎందుకైనా మంచిది. సరేలే, నేను అడిగి తెలుసుకుంటాను. నన్ను తినేయకు. తనకు ఇష్టం లేకున్నా భార్య పోరును భరించలేక అన్నను అడగడానికి ఒప్పుకుంటాడు చిన్నోడు. కాని అన్నను ఆ మాట అడగలేక వదిన లక్ష్మి దగ్గరకు వెళతాడు. వదినా, నాన్న చనిపోతూ మీకు ఏదో చెప్పారంట కదా, ఏమిటది? ఏముంది మరిది గారు, మనందరం ఇలాగే కలిసి ఉండాలనేది ఆయన చివరి కోరిక. నాకు ఆ బాధ్యతను అప్పచెప్పారు. అది సరే వదినా. మరి అన్నయ్య చెవిలో ఏదో చెప్పారంట కదా? ఓ అదా, నాకు తెలీదయ్యా. అయినా అది అంత పెద్ద విషయం అయితే మీ అన్నయ్యే చెప్తారు కదా, అందుకే నేను అడగలేదు. అవును, నిజమే కదా. అది నిజంగా పెద్ద విషయమైతే అన్నయ్య చెప్తాడు కదా. సరే వదినా, నేను వస్తాను. వదిన మాటలతో అది తను తెలుసుకోవలసిన అంత పెద్ద విషయం ఏమీ కాదని అనుకుంటాడు చిన్నోడు. అయితే చిన్న కోడలు సుజాతకి మాత్రం ఉమ్మడి కాపురం సుతరామూ ఇష్టం లేదు. మామగారు బతుకున్నంతకాలం ఆమె అన్నదమ్ములను చీల్చలేకపోయింది. ఇప్పుడు మామగారు పోవడమే కాక అన్నదమ్ముల మధ్య భేదం ఏర్పడటానికి ఒక ఆధారం కూడా దొరికింది. యోండి, ఏం చేశారు మీరు? నేను మీ అన్నయ్యని అడగమంటే ఎందుకు వదినగారిని అడిగారు? వదినా నాకు అమ్మలాంటిది సుజాత. తను నాకు ఎప్పుడూ అబద్ధం చెప్పదు. అబ్బో, సరే సరే, ఆవిడ మీకు అబద్ధం చెప్పలేదనుకుందాం. కాని అలా అని మీ నాన్నగారు మీ అన్నయ్య గారికి అసలు ఏం చెప్పలేదు అని మాత్రం అనలేదు కదా. తనకు తెలియదు అని మాత్రమే కదా చెప్పింది. మరి ఆ సంగతేమిటో మీరు మీ అన్నయ్యని ఎందుకు అడగరు? చూద్దాంలే. సుజాత వేసిన విషబీజం చిన్నోడి మనసులో నాటుకుపోయింది. దాంతో రోజురోజుకీ అన్న మీద అనుమానం పెరగసాగింది. ఇక ఒకరోజు ఉండబట్టలేక పెద్దోణ్ణి చిన్నోడు ఇలా అడుగుతాడు. అన్నయ్య, నిన్ను ఒక మాట అడుగుతాను, మరోలో అనుకోకుండా చెప్తావా? ఏంట్రా, నన్ను అడగడానికి ఏమిటి సందేహం? నిస్సందేహంగా అడుగు. అన్నయ్య, మరి అది నాన్న చనిపోయే ముందు నీకు ఏదో చెప్పాడంట కదా, ఏంటది? ఓ అదా, ఏముందిరా, తాను పోయాక కూడా మనం ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి అన్నాడు. అది కాదన్నయ్య, నీకు నాన్నగారు ఏదో చెవిలో చెప్పారంట కదా, ఆ రహస్యమేంటి? తమ్ముడు ఆ మాట అడగడంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయిన పెద్దోడు తమ్ముడికి తనపై అనుమానం కలిగింది అని గ్రహించి, చూడు తమ్ముడు, ఇక ఎప్పుడూ ఈ ప్రశ్న నన్ను అడక్కు. ఎందుకంటే నువ్వు చిన్నవాడివి. నాన్న చెప్పింది నీకు తెలియాల్సిన అవసరం లేదు. అది నేను చూసుకుంటానులే. అదేంటి అన్నయ్య అలా అంటున్నావు? నా దగ్గర దాయాల్సిన రహస్యం అది. ఇక ఈ విషయం ఇక్కడితో ఆపేయమన్నాను కదా అని కోపంగా తమ్ముణ్ణి మందలిస్తాడు పెద్దోడు. ఇక చిన్నోడికి అనుమానం మరింత పెరుగుతుంది. అతని అసంతృప్తిని అతని భార్య అగ్నిలో ఆజ్యం పోసినట్టు పెంచుతుంది. ఇక ఒకరోజు ఉమ్మడి కుటుంబం నుండి విడిపోదామనుకుంటాడు చిన్నోడు. అన్నయ్య, నేను వేరు కాపురం పెడదామనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? చిన్నోడు తనకు అన్నపై కలిగిన అనుమానాన్ని బయటపెట్టేస్తాడు. దాంతో పెద్దోడికి నోటమాట రాదు. ఇక ఇంతలో భార్య సుజాత కల్పించుకుని, మరేం లేదు బావగారు, మీరు మీ నాన్నగారు చెప్పిన నిధి రహస్యాన్ని ఏదో మా నుండి దాచి ఆ సంపదంతా మాకు దక్కకుండా చేస్తున్నారేమోనని మా అనుమానం. మరోలా అనుకోకండి, అదేంటో చెప్పేస్తే బావుంటుందిగా. ఏంటి సుజాత, ఏమంటున్నావు నువ్వు? నిదేంటి? నిజంగా అటువంటిదే ఉంటే ఆయన చెప్పకుండా ఉంటారా చెప్పు? ఇది మన కుటుంబం కదా. అదే అక్క, అదే మా బాధను. ఓ పక్క మన కుటుంబం అంటూనే మరో పక్క దాన్ని దాచేస్తున్నారిద్దరూను. అదేంటి అలా అంటావు? ఆ మాటలకు తనపై తమ్ముడు కుటుంబానికి నమ్మకం పోయిందని గ్రహిస్తాడు పెద్దోడు.
వెంటనే తాను నిజం చెప్పినా వాళ్ళు నమ్మరు అని భావించి పెద్దోడిలా అంటాడు. సరే, అదేగా మీ అనుమానం. నాకు ఒకరోజు సమయం ఇవ్వండి, నేనంతా మీకు చెప్తాను. అంతవరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. సరే బావగారు, ఇంతకాలం ఆగాం, ఒక్కరోజు ఆగలేమా ఏమిటి? అలాగే కానివ్వండి. ఇంక పద లోపలికి. తనపై కలిగిన అనుమానాన్ని ఎలా తొలగించుకోవాలా అని ఆలోచిస్తూ పెద్దోడు తన భార్య లక్ష్మి దగ్గరకు వస్తాడు. ఏంటండి, మీ నాన్నగారు ఏం చెప్పారో నాకైనా చెప్పొచ్చు కదా. ఎందుకు వాళ్ళ ముందు మీరు దోషులా నిలబడతారు? చెప్తాను లక్ష్మి, తప్పకుండా చెప్తాను. అని నాన్నగారు చివరి క్షణంలో ఏం చెప్పారో వివరంగా తన భార్య లక్ష్మికి చెబుతాడు పెద్దోడు. అంతా విన్న లక్ష్మి, అవునా, మరి మీరు ఈ నిజం మీ తమ్ముడికి ఎందుకు చెప్పడం లేదు? నిజమే లక్ష్మి, చెప్పేయొచ్చు. కానీ వాళ్ళకి నా మీద నమ్మకం పోయింది కదా. ఇప్పుడు నేనేం చెప్పినా వాళ్ళు నమ్మరు. అందుకే ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియటం లేదు లక్ష్మి. అయితే నేను చెప్పినట్టుగా చేయండి. మామగారికి మీరిచ్చిన మాట ప్రకారం ఈ కుటుంబాన్ని కాపాడుకోవడం మీ బాధ్యత కూడా. అని ఒక ఉపాయం భర్తకు చెప్పి తన నగలన్నీ ఇచ్చి తన మామగారి చిన్ననాటి స్నేహితుడు వడ్డీ వ్యాపారి అయిన సోమయ్య దగ్గరకు పంపుతుంది లక్ష్మి. ఏమిటి పెద్దోడా ఇలా వచ్చావు? అంతా కులాసయ్యేనా? మీ నాన్నగారు ఉన్నప్పుడు నేను రోజూ మీ ఇంటికి వచ్చేవాణ్ణి. కానీ ఇప్పుడు అక్కడికి రావడానికి కారణం లేకుండా పోయింది. అయ్యో, అలా అనకండి బాబాయ్, మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు. సరేలే, ఇంతకీ ఏమిటి ఇలా వచ్చావు? ఇవి లక్ష్మి నగలు. ఇవి తీసుకుని ఇవ్వగలిగినంత సొమ్ము ఇవ్వండి. ఏమిటి, డబ్బు ఇంత అవసరంగా ఎందుకు కావాల్సొచ్చిందిరా? అది మరి అదేంటంటే నాకు కూడా చెప్పరానంత రహస్యమా ఏమిటది? ఏం లేదు బాబాయ్, మా తమ్ముడికి మా నాన్న నాకేదో నిధి రహస్యం చెప్పి చనిపోయాడని అనుమానం. ఆ కారణంగా వాడు నాతో వేరుపడటానికి సిద్ధమవుతున్నాడు. వాడికి కావలసిన నిధి నేనే సృష్టించి వాడికి ఇచ్చి నాన్న కోరిక ప్రకారం ఇద్దరం కలిసిండే ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను. ఏమిటేమిటి, చిన్నోడు అంత పెద్దోడైపోయాడా? అయినా మీ నాన్నతో ఎప్పుడూ ఉండేవాడిని నేను. నాకు తెలియని రహస్యాలేమున్నాయరా మీ నాన్న దగ్గర? నిజంగా వాళ్ళంతా అనుకుంటున్నారుగా. నాన్నగారు నాకు ఏ నిధి రహస్యం చెప్పలేదు బాబాయ్. మరేం చెప్పాడురా? ఆయన చెప్పింది మీ గురించి, ఆయన వ్యాపారం కోసం మీ దగ్గర తీసుకున్న అప్పు గురించి. ఏమిటి, వాడది చెప్పేశాడా నీకు? అయినా స్నేహితుడి దగ్గర అప్పే ఉంటుంది చెప్పు. ఏదో వ్యాపారం చేసుకోమని ఇచ్చాను, వాడు ఉన్నప్పుడు ఇస్తాడులే అని వదిలేశాను. అది నీకు చెప్పిపోయాడా వాడు? అయినా నేను నిన్ను అడగలేదుగా. మీరు అడగరని నాకు తెలుసు బాబాయ్. కాకపోతే నాన్నగారి ఆత్మ శాంతించాలంటే నేను మీకు ఇచ్చి తీరాల్సిందే. ఎప్పటికైనా తీర్చేస్తాను. ఇద్దుగానిలే. మరి ఈ విషయం మీ తమ్ముడికి ఎందుకు చెప్పలేదు? మీకు తెలియందే ఉంది బాబాయ్. నాన్నగారు ఒక చిన్న వ్యాపారి. ఆయన ఎన్నో కష్టాలు పడి నన్ను తమ్ముణ్ణి పెంచారు. కానీ ఏనాడు తమ్ముడికి ఆ కష్టం తెలియకుండా చూసుకున్నారు. ఇక ఆయన ఆఖరి రోజున కూడా ఈ భారం అంతా వాడి మీద పెట్టొద్దు అని నా దగ్గర మాట తీసుకున్నారు బాబాయ్. అందుకే తమ్ముడికి ఈ అప్పు సంగతి తెలియకుండా జాగ్రత్త పడ్డాను. వాడు అడిగినా చెప్పలేదు. బావుందిరా తమ్ముడి మీద నీ ప్రేమ. వాడు నిన్ను అనుమానిస్తున్నా నువ్వు వాడి కోసం నీ భార్య నగలు తాకట్టు పెట్టడానికి వచ్చావు. సరే, నీకు ఎంత కావాలో తీసుకెళ్ళు అని కొంత డబ్బును మూటగట్టి పెద్దోడికి ఇస్తాడు సోమయ్య. ఆ మూటను అర్ధరాత్రి వేళ తన ఇంటి పెరట్లో ఒకచోట గుంట తవ్వి అందులో మూటను పాతిపెడతాడు పెద్దోడు. మరుసటి రోజు ఉదయం తన తమ్ముడితో ఇలా అంటాడు. ఒరేయ్ తమ్ముడు, నన్ను క్షమిస్తే నీకో విషయం చెప్పాలరా. నాన్న పోయే ముందు మన పెరట్లో దాచి ఉంచిన నిధి గురించి చెప్పి దాన్ని మనిద్దరినీ తీసుకోమన్నాడు. నేను దురాశకు పోయి ఆ సంగతి నీకు చెప్పలేదు. నాన్న రాత్రి నాకు కలలో కనిపించి నన్ను నానా మాటలు అన్నాడు. నేను చేసిన తప్పుకు శిక్షగా ఆ మొత్తం నువ్వే తీసేసుకోవాలని, మనం కలిసి ఉండకపోతే తన ఆత్మ శాంతించదని చెప్పాడ్రా. అదేంటి అన్నయ్య, చాలా తమాషాగా ఉంది. నాన్న నాకు కూడా రాత్రి కలలో కనిపించి, ఒరేయ్ మీ అన్న దురాశపరుడని అపార్థం చేసుకున్నావు. నీ మనసులో తన మీద ఉన్న దురాభిప్రాయాన్ని పోగొట్టడానికి, ఉమ్మడి సంసారం నిలబెట్టడానికి వాడు తన భార్య నగలు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి దాన్ని పెరట్లో పాతిపెట్టి నీకు ఇవ్వాలనుకుంటున్నాడురా. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీ మనసు తెలుసుకుని వాడికి క్షమాపణ చెప్పు అన్నాడు. తమ్ముడి మాటలు విన్న పెద్దోడు తన రహస్యం తమ్ముడికి తెలిసిపోయినందుకు నివ్వెరపోతాడు. అన్న ఆశ్చర్యం చూసి చిన్నవాడు నవ్వు ఆపుకోలేక, ఎందుకంత ఆశ్చర్యమన్నయ్యా? నిన్న సాయంకాలం సోమయ్య గారు నాకంతా చెప్పేశారు. చచ్చేటట్టు చివాట్లు కూడా పెట్టారు. నాకు బుద్ధి వచ్చింది. ఇక మనం ఎప్పటికీ విడిపోం. తమ్ముడి మాటలకు పెద్దోడు ఎంతో సంతోషించి మనసులోనే సోమయ్యకు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. ఇంతలో అసలు సంగతి తెలుసుకున్న సుజాత కూడా బావగారి దగ్గరకు వచ్చి, నన్ను క్షమించండి బావగారు, అసలు సంగతి తెలియకుండా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. అసలు ఈ గొడవలంతటికీ కారణం నేనే. నన్ను క్షమించండి.
అక్క నువ్వు కూడా నన్ను క్షమించాలి. సర్లే ఊరుకో సుజాత, నువ్వు పరాయిదానివి కాదు కదమ్మా. నువ్వు నన్ను క్షమాపణ అడగటమేమిటి? నువ్వు నా కూతురు లాంటి దానివి. మేం నిన్ను ఎప్పటికీ వదులుకోం. అని అందరూ కలిసిపోతారు. అలా ఆ రోజు నుండి అన్నదమ్ములిద్దరూ కష్టపడి వ్యాపారం చేసి అతి త్వరలోనే నాన్నకిచ్చిన మాట ప్రకారం సోమయ్య అప్పు తీర్చేస్తారు. ఇక లక్ష్మి, సుజాత కూడా ఆ రోజు నుండి స్వంత అక్కా చెల్లెళ్ళులా ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఉమ్మడి కుటుంబంలో ఎలాంటి పొరపచ్చాలు రాకుండా చూసుకుంటారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.